ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరిగిపోని రికార్డులు సాధించి మరిన్ని రికార్డులు కొల్లగొట్టేందుకు దూసుకెళ్తున్న బాహుబలి మూవీ మరో రేర్ ఫీట్ సాధించింది. ఈ సినిమా ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయబోతోంది. బాహుబలి మూవీని యానిమేషన్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. దీనికోసం కలర్స్ ఛానల్ సన్నాహాలు మొదలుపెట్టింది. బాహుబలి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుల్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. $2,000 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది బాహుబలి ది కంక్లూజన్. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించి ప్రపంచ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీంతో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ సినిమాను బుల్లితెరపై తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి మూవీని యానిమేషన్ సిరీస్ గా టెలివిజన్ తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురుచూస్తుంది నీకోసమే మహేంద్ర. బాహుబలి మూవీని యానిమేషన్ సిరీస్ గా టెలివిజన్ తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా, దర్శకుడు రాజమౌళితో పాటు అమెజాన్ వీడియోస్, గ్రాఫిక్స్ ఇండియా బాహుబలి యానిమేషన్ పనిలో నిమగ్నమయ్యాయి. దీన్ని కలర్స్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులు నమోదు చేసిన బాహుబలి మూవీని యానిమేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి ఈ స్టోరీని పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వయాకామ్ 18 COO రాజ్ నాయక్ తెలిపారు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. వయాకామ్ 18 కలర్స్ ఛానల్ తో కలిసి టెలివిజన్ ప్రేక్షకులకు బాహుబలి సినిమాను యానిమేషన్ ద్వారా అందిస్తామంటున్నారు దర్శకుడు రాజమౌళి. యానిమేషన్ సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఈ 2 సంస్థలతో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పాడు రాజమౌళి. అటు ఆర్కా మీడియా వర్క్స్, ఇటు గ్రాఫిక్స్ ఇండియా కూడా యానిమేషన్ సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇది కలర్స్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద మాహేష్మతి సామ్రాజ్యం ఇక బుల్లితెరను షేక్ చేయబోతోంది.